బీహార్తో ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతోంది. తొలి ముసాయిదాలో బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియపై బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే బీజేపీ మాత్రం ఎస్ఐఆర్ను పూర్తిగా సమర్థించుకుంది. కాగా ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. రాష్ట్రంలో త్వరలోనే ఎస్ఐఆర్ను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బీహార్ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణలోనూ బూత్ స్థాయి అధికారులు సర్వేను విజయవంతం చేయాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంటేనే రాజకీయ పార్టీలు వణికిపోతున్నాయి. బీహార్లో విజయవంతంగా సాగిన ఈ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఇటీవల ఎస్ఐఆర్ ప్రారంభమైంది. బీజేపీ ఓట్ చోరీతో గత ఎన్నికల్లో విజయం సాధించిందని విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్ఐఆర్ను ఎన్డీఏ సమర్థిస్తుండగా విపక్ష కూటమి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎస్ఐఆర్ను నిలిపివేయాలంటూ ఈ రాష్ట్రాలతో పాటు అనేక సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కాగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ పనులను నవంబర్ 4న ప్రారంభించారు. ఈ ప్రక్రియలో బెంగాల్ వ్యాప్తంగా 90,000కు పైగా బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారన్నారు. ఎన్నికల సంఘం బెంగాల్లో 58 లక్షల ఓట్లను ఇటీవల తొలగించింది. ముసాయిదా ఓటర్ జాబితాను ఈసీ అధికారులు విడుదల చేశారు. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది మరణించారని, మరో 19 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది తప్పిపోయారని, 1.38 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించినట్టు తెలిపారు. జాబితాను ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పోర్టల్లో అందుబాటులో ఉంచింది. పేర్ల తొలగింపు విషయంలో అభ్యంతరాలు దాఖలు చేయడానికి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇందులో పేర్లు తొలగించిన ఓటర్ల జాబితాతో పాటు తొలగించడానికి కారణాలను కూడా పేర్కొంది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2026లో ప్రచురిస్తారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 66,44,881 మంది ఓటర్లు బదిలీ అయినట్లుగా, 3,39,278 మంది ఓటర్లు పలు ప్రదేశాల్లో నమోదు చేసుకున్నట్లుగా, మరో 26,94,672 మంది ఓటర్లు మరణించినట్లుగా తాజా జాబితాలో పేర్కొంది. ఏకంగా మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్యలో 15.18% ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. ప్రస్తుతం 5.43 కోట్ల మంది ఓటర్లు మిగిలారు. వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లున్నారు. మరోవైపు గుజరాత్లో 73.73 లక్షల ఓట్లను తొలగించింది ఈసీ. దీంతో ఎస్ఐఆర్ తర్వాత గుజరాత్ ఓటర్ల సంఖ్య 4.34 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఈ సంఖ్య 5.08 కోట్లుగా ఉండేది. 18,07,278 ఓటర్లు మరణించగా 40,25,553 ఓటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. 3,81,470 డబుల్ ఓట్లున్నాయి. ఇలా మొత్తంగా 73.73 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. కాగా బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత కలకలం రేపింది. పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపును తప్పుబట్టారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సాధారణంగా 2 ఏళ్లు పట్టే ఈ ప్రక్రియను కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయాలని తొందర పెట్టడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనిచేయకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ఈసీ ఈ విధంగా వ్యవహరిస్తోందని మమతా వ్యాఖ్యానించారు. బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈసీ పనిచేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రక్రియలో గ్రాస్ ఎర్రర్స్ ఉన్నాయని మమత అన్నారు. బీజేపీ లక్ష్యం పశ్చిమ బెంగాల్లో దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించటమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నమని విమర్శించారు. ఓటు హక్కును లాక్కోవటం అంటే ప్రజల స్వరం నొక్కేయటమేనని మమత అన్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు బీజేపీలో ఆశలను పెంచింది. ఈ సరిహద్దు రాష్ట్రంలో బంగ్లాదేశీయుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వీరి ఓట్లతోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తోందని విమర్శలున్నాయి. అయితే ఎస్ఐఆర్ ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు దేశం విడిచిపోవటం ఈ ఆరోపణలను కొంత బలపరిచిందని చెప్పక తప్పదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్
చొరబాటుదారుల్ని కాపాడటానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వ్యతిరేకిస్తోందని ప్రధాని మోడీ ఇటీవల విరుచుకుపడ్డారు. చొరబాటుదారులను టీఎంసీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. టీఎంసీ బీజేపీని వ్యతిరేకించగలరు కానీ బీహార్ ఎన్నికల ఫలితాలు బెంగాల్లో కాషాయ పార్టీకి తెరిచాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ గెలుపుకు మార్గం సుగమం చేసిందన్నారు. బెంగాల్లో మహా జంగిల్ రాజ్ పాలనను వదిలించుకోవాలని తాహిర్పూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు తెలంగాణ వంతొచ్చింది. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలోనూ బూత్ స్థాయి అధికారులు సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ దిశగా ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే వేగవంతం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ చేపట్టేందుకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించాక ఆ ప్రక్రియలో భాగమయ్యే అధికారుల బదిలీలపై ఆంక్షలు అమల్లోకి రానుండటంతో ఆలోగా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు కొన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే నిర్వహించారు. నాటి ఓటర్ల జాబితాతో పాటు 2025 జాబితాను కూడా అధికారులు బిఎల్ఓలకు అందించారు. దీని ఆధారంగా బిఎల్ఓలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలోనూ ఉంటే మ్యాపింగ్ చేస్తూ వస్తున్నారు. వారి సంతానం వివరాలను సైతం సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు ప్రకటన వెలువడితే ఈ మ్యాపింగ్ ఎంతో కీలకంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ నాటికి సుమారు 3.35 కోట్ల ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు 1.68 కోట్లు, పురుష ఓటర్లు 1.66 కోట్లు కాగా థర్డ్ జెండర్ 2829 మంది. తెలంగాణలో కూడా దాదాపు ప్రస్తుతం ఉన్న ఓటర్లలో 50 లక్షలకు పైగా ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.